చాలా సందర్భాల్లో మన గుండెల్లో చాలా పొంగుకొచ్చే ఆవేశం ఉంటుంది. ఈ ఆవేశంలో మనం ఏం చేస్తామంటే ఎదుటివాడిని బూతులు తిట్టడం ప్రారంభిస్తాం. బూతులు తిట్టడానికి ప్రారంభిస్తా. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇటువంటి కొన్ని షేర్ చేసి ఉంటారు. మన అంతరాత్మను అడిగితే తెలుస్తుంది. మహాత్మా గాంధీ గారి తాతగారు ముస్లిం అనేటటువంటి ఒక సోషల్ మీడియాది మనం పోస్ట్ చేశాం. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా చెప్పనవసరం లేదు, కొందరు పోస్ట్ చేసి ఉంటారు. ఏమండి, ఎవరినో అవమానం చేస్తున్నాము? మహాత్మా గాంధీ గారి తాతగారు ముస్లిం అంటే మహాత్మా గాంధీ గారి యొక్క అమ్మమ్మనో నాయనమ్మనో ఈ దేశపు స్త్రీతత్వాన్ని, ఇందాక మోనికా సుంకర గారు స్త్రీత్వం గురించి చాలా గొప్పగా వివరించారు. ఎవరిని మనం ఇది చేస్తున్నామండి? జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ పైన ఉన్నవాడెవడో ముస్లిం మనం షేర్ చేస్తుంటాము. చరిత్రలో వెతకచ్చు, మనకి ఇంటర్నెట్లో అవైలబుల్. కానీ ఈ తప్పుడు ప్రచారాన్ని మనం చేస్తూ ఉంటాము. ఈ తప్పుడు ప్రచారాన్ని చేయడమే కాదు, దీనికి ఆధారాలు ఉండవు. దీనివల్ల మనం ఎవరికి ఉపయోగపడుతున్నాము? 5 బికినీలు కనిపించకుండా 6వ బికినీని మాత్రమే చూసినటువంటి మూర్ఖుడైనటువంటి మూర్ఖ హిందువుగా మనం మారిపోతున్నాం. నాకు మహాత్మా గాంధీ ఇష్టం లేదండి, గాడ్సే ఇష్టం అండి. నా పేరు హైందవ్ గాడ్సే, నా పేరు సుధాకర్ గాడ్సే. గాడ్సే నిజంగా బలవంతుడై ఉంటే ఎవరిని చంపాలండి? మహమ్మద్ అలీ జిన్నాని చంపాలి. ఎవరిని చంపాడండి? 2 అమ్మాయిలు తోడు పట్టుకుంటే కానీ నడవలేని మహాత్మా గాంధీని చంపాడు, ముసలాయనని చంపాడు, నమస్కరిస్తున్న వ్యక్తిని చంపాడు. గాడ్సే ఇస్ మై హీరో. సమ్మన్ హూ కెనాట్ కిల్ Muhammad Ali Jinnah, who has no courage to go to Pakistan and kill Muhammad Ali Jinnah, has killed Mahatma Gandhi, the weakest, oldest. నా గాడ్సే ఇస్ మై గురు అండి. ఐ లవ్ గాడ్సే. దీనివల్ల మనము ఏ హిందూ సమాజం కోసము, ఏ జాతీయవాదం కోసం పనిచేయాలనుకుంటున్నామో దానికి మనం అపకారం చేస్తున్నాము. ఎందుకంటే 1948లో గాంధీని చంపిన తరువాత ఏం జరిగింది ఈ దేశంలో? ఒక్కసారి ఇక్కడ పెద్దవారు ఉన్నారు. మొట్టమొదట హిందువుల కోసం పనిచేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బ్యాన్ అయిపోయింది. రెండవది, హిందూ సమాజం కోసం పనిచేస్తున్నటువంటి స్వాతంత్ర వీరు వినాయక దామోదర్ సావర్కర్ రాజకీయంగా పనికి రాకుండా పోయాడు. ఇంటికి పరిమితమై మరాఠీలో పుస్తకాలు రాసుకునే పరిస్థితికి వచ్చాడు. 1948 to 1965 ఈ బతుకు మీద విసుగొచ్చి సావర్కర్ ప్రాయోపవేశం చేశాడండి. బ్రిటిష్ వాడికి భయపడని సావర్కర్ భారత ప్రజల చేసిన ఒక తప్పు వల్ల బయటకి రాలేకపోయాడు, వాస్తవాలు చెప్పలేకపోయాడు. 1970లోనో 1980లోనో రావలసినటువంటి 2014లో వచ్చినటువంటి విప్లవము 70-80లో రావలసింది. ఇది 40 సంవత్సరాలు ఆలస్యం కావడానికి కారకుడెవడు? గాడ్సే. హి హస్ డిస్ట్రాయిడ్ హిందూ సొసైటీస్ మొరాల్. కాబట్టి మొట్టమొదట డిమారలైజేషన్ చేస్తారు, ఆ తర్వాత డీస్టెబిలైజ్ చేస్తారు, ఆ తరువాత డిసింటిగ్రేట్ అయ్యేలా చేస్తారు, ఆ తరువాత ఈ ప్రభుత్వాన్ని ఆక్రమించుకుంటారు. ఇది పాత స్ట్రాటజీ కాదు, ఇది కొత్త స్ట్రాటజీ కాదు, చాలా పాత స్ట్రాటజీ. యూరీ బెజ్మెనోవ్ అనేటటువంటి రష్యన్ స్పై, ఇది ఒక 1 hour వీడియో, 1.5 hour వీడియో. యూరీ బెజ్మెనోవ్, BEZMENOV, యూరీ బెజ్మెనోవ్ అనేటటువంటి ఒక రష్యన్ స్పై ఏ రకంగా ఒక దేశాన్ని సర్వనాశనం చేయొచ్చు అన్నది చెప్పాడు ఆయన. కాబట్టి మనలాంటి ఆవేశపరులు ఎప్పుడైతే బూతులు రాయడం మొదలు పెడతామో, తిట్టడం మొదలు పెడతామో, తల్లుల దగ్గరికి తాతల దగ్గరికి వెళ్ళడం ప్రారంభిస్తామో, ఆ సమయంలో మన కాజ్ బలహీనమవుతుంది. మన కాజ్ బలహీనం కాకుండా ఉండాలన్నట్టయితే ఫ్యాక్ట్స్ రాయాలి. మన కాజ్ బలహీనం కాకుండా ఉండాలంటే సభ్యమైనటువంటి భాషలో మనం సోషల్ మీడియా ప్రయోగం చేయాలి. మన కాజ్, మనం భారతమాత యొక్క అర్చన కోసము మనము పనిచేస్తున్నామో, ప్రతి మహిళను భారతమాతగా మనము భావించగలిగినప్పుడే, నెహ్రూ గారి ముత్తవ్వ యొక్క ఆమెకి ముస్లింతో పడుకుంది అని రాసేటటువంటి అత్యంత కష్టమైన నీచమైన మాట మన నోట్లోంచి రాకూడదు. కాబట్టి మొట్టమొదట మనము మన భాషను సంస్కరించుకోవాలి, మన అధ్యయనం ద్వారా మన సబ్జెక్ట్ని సంస్కరించుకోవాలి. తద్వారా ఈ సోషల్ మీడియాని ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలి.
రానున్న రోజుల వార్ ఏదైతే ఉందో ఇది ఇంద్రజిత్ యుద్ధంలా కొనసాగబోతోంది. ఈ ఇంద్రజిత్ యుద్ధంలో మాయోపాయంతో యుద్ధం చేసేటటువంటి ఇంద్రజిత్తో పోరాడేందుకు లక్ష్మణుడి యొక్క శక్తితో, రాముని యొక్క ఆశీర్వాదంతో మనము పోరాడవలసినటువంటి అవసరం ఉంది. డిజిటల్ హిందూ కాన్ఫరెన్స్ నుంచి ఈ సందేశాన్ని మనం గనక తీసుకువెళ్ళినట్టయితే మనం కృతార్థులమవుతామన్నటువంటి అభిప్రాయంతో అందరికీ ధన్యవాదాలు.